వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుష్మిత యూఎస్ఏ. సో ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం 5000+ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయ్యాము. అండ్ మా పేరెంట్స్ అయితే యూఎస్ఏకి వచ్చారు. అందరికీ తెలుసు, నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ. సో ఈ వీడియో ఎందుకు అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు, లైక్ విజిటింగ్ వీసా ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం అడిగారు, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు అనేసి. సో ఈ వీడియో అయితే అందుకే చేస్తున్నాను. నేనైతే ప్రాసెస్ మొత్తం చెప్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారు, అక్కడ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం అడిగారు అనేసి మా పేరెంట్స్ చెప్తారు మీకు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు కాబట్టి. సో దే విల్ బి కమింగ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ నేను వర్కింగ్ కాబట్టి నేను ఒక డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను. అంటే నేనే ఫిల్ చేశాను. ఏమని ఫిల్ చేశానంటే, లైక్ మా పేరెంట్ నేమ్స్, వాళ్ళు ఇక్కడ నా దగ్గరికి యూఎస్ఏకి వస్తున్నారు. ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దెమ్. సో ఐ విల్ బీ ద రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ టు స్టే హియర్ ఇన్ ద యూఎస్ అని చెప్పేసి నా అడ్రస్ ఇచ్చాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనాన్షియల్ ఇన్కమ్, సో ఐ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ ఇన్ ద ఫైనాన్షియల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి మనం. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే కనుక, మాస్టర్స్ అయితే, మీరు విజిటింగ్ వీసా కోసం మీరు యూనివర్సిటీకి మెయిల్ చేస్తే మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, లైక్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఉంది స్టూడెంట్ది, సో ప్లీజ్ అలో దెమ్ టు విజిట్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనకు ఆ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ ఏం చేశారంటే, మనం వీసా ఫీజ్ పే చేయాలి. వీసా ఫీజ్ పే చేయడానికి నార్మల్గా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసి నేను అది 30,000 పే చేశాను వీసాకి, ఇద్దరు పేరెంట్స్కి కలిపి. ఐదర్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ద ఆన్లైన్ ఆర్ ఎల్స్ బ్యాంక్కి వెళ్ళి చేసుకోవచ్చు, యాక్సిస్ బ్యాంక్కి. సో ఫస్ట్ ఈ డాక్యుమెంట్, నెక్స్ట్ ఫీజు. నెక్స్ట్ ఏం చేయాలంటే DS-160 ఫామ్ అనేది ఫిల్ చేయాలి. DS-160లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారు. మోస్ట్లీ DS-160 అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి వీసా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలో వాళ్ళు DS-160 ముందు పెట్టుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకే డాక్యుమెంట్ మనది ఏమీ చూడరు. మెయిన్గా DS-160లో ఏ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. ఫస్ట్ సబ్మిట్ చేయొద్దు. మెయిన్ థింగ్ జస్ట్ నార్మల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని వీసాకి అప్లై చేసుకున్నాక మనం వెళ్ళి ఒక 2-3 డేస్ ముందు సబ్మిట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి నేను ఫార్మర్ ఆక్యుపేషన్ ఇచ్చాను. నెక్స్ట్ వాళ్ళ ఇన్కమ్ ఎంత, అండ్ ఆల్సో మంత్లీ ఇన్కమ్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ DS-160 ఫిల్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము వీసా కాన్సులేట్కి స్లాట్స్ బుక్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఇక్కడే అనమాట. నార్మల్గా అందరం అనుకుంటాం ఎక్కడ లొకేషన్ బెస్ట్ అని చెప్పేసి. నాకు తెలిసి హైదరాబాద్ బెస్ట్, చెన్నై అండ్ ఢిల్లీ, ఈ 3 లొకేషన్స్లో ఏదైనా మ్యాక్సిమం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. డాక్యుమెంట్స్ కరెక్ట్గా క్యారీ చేస్తే మనకి ఏ లొకేషన్ అని ఈజీగా ఇచ్చేస్తారు. సో నేనైతే హైదరాబాద్ దొరికితే బాగుంటుంది, సో వాళ్ళకి ట్రావెలింగ్ ఈజీ ఉంటుంది అనుకున్నాను. బట్ మాకైతే చెన్నైలో బయోమెట్రిక్స్ అండ్ ఢిల్లీలో ఇంటర్వ్యూ స్లాట్ దొరికింది. సో ఫస్ట్ అయితే మనం మన పేరెంట్స్ని ప్రిపేర్ చేయాలి. లైక్ అఫ్కోర్స్ మనకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఎన్ని డేస్ స్టే చేస్తాము, అండ్ మన డాటర్ కానీ సన్ కానీ ఏ వీసా పైన ఉన్నారో ఆ వీసా డాక్యుమెంట్, మీకు మన ఫైనాన్షియల్, లైక్ మన పేరెంట్స్ యూఎస్కి వస్తున్నారంటే లైక్ మన ఎవరు ఎఫర్ట్ చేస్తారో వాళ్ళని. ఈ 5 క్వశ్చన్స్కి మనం పర్ఫెక్ట్గా వాళ్ళని ట్రైన్ చేసామంటే ఆల్మోస్ట్ వీసా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే మా పేరెంట్స్కి ముందే చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అయితే ఐడియా ఉంది, లైక్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇట్లా అడిగినప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి. సో బట్ నేనైతే ట్రాన్స్లేటర్ని చూసుకుందాం అనుకున్నాను. ట్రాన్స్లేటర్కి మనమేం ముందు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళాక మనము అక్కడ అడగాలంట. నాకు కూడా అది ఐడియా లేదు, మా పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే నేను చెన్నైలో బయోమెట్రిక్స్ ఇచ్చేసాక ఇంటర్వ్యూకి నేను డాక్యుమెంట్స్ ఏమేమి పంపించానంటే, నా వీసా, లైక్ ఐదర్ సన్ ఆర్ డాటర్, ఎవరు వీసాకి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ వీసా డాక్యుమెంట్, వాళ్ళ పాస్పోర్ట్ స్కాన్ కాపీ, అండ్ ఆల్సో ఐదర్ వాళ్ళ స్టూడెంట్ అయితే కనుక ఇన్విటేషన్ లెటర్, ఒకవేళ వర్కింగ్ అయితే కనుక వాళ్ళు పర్సనల్గా రాసిన ఇన్విటేషన్ లెటర్, అండ్ ఆల్సో వీళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఏం చెక్ చేయరు అంటే అన్లెస్ వాళ్ళకి డౌట్ వస్తే తప్ప, లేదు అంటే నార్మల్గా మనం చెప్పే ఆన్సర్స్ని బట్టి ఉంటుంది. సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో DS-160, అఫ్కోర్స్ DS-160 క్యారీ చేయాలి. అండ్ వీసా పేమెంట్ది, సో ఐ విల్ బి రిపీటింగ్ ద లిస్ట్. సో DS-160, వీసా పేమెంట్ డాక్యుమెంట్, స్టూడెంట్ది సన్ ఆర్ డాటర్ది వీసా డాక్యుమెంట్, అండ్ ఆల్సో ది పాస్పోర్ట్ డాక్యుమెంట్, అండ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్.
ఓకే, ఈ 6 డాక్యుమెంట్స్ అనేది మనం క్యారీ చేసి నెక్స్ట్ వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేసి నేను మా పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఇప్పుడు నేనైతే చాలా రిహార్సల్స్ తీసుకున్నా వాళ్ళకి. మమ్మీ ఇలా క్వశ్చన్ అడిగితే ఏం చెప్తావు చెప్పు, ఎప్పుడైనా ఆన్సర్ చెప్పేలాగా వాళ్ళని ట్రైన్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి వీసా అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే నేను వాళ్ళని పిలిచి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, హాయ్ మమ్మీ డాడీ. హాయ్. సో ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. హాయ్, థ్యాంక్ యూ. సో నేను మిమ్మల్ని ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ చేయబోతున్నా. నేను ఒకవేళ మీకు వీసా ఇస్తే ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు? ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్నారు కదా. ఇండియాకి వెళ్తారా? ఓకే, సో ఫస్ట్ తమ్ ఎక్కడ జరిగింది, అక్కడ ఏం డాక్యుమెంట్స్ అడిగారో క్లియర్గా చెప్పండి. ఓకే, తమ్ము చెన్నైలో జరిగింది. ఓకే, డాక్యుమెంట్స్ అంటే ఏం అడగలేదు. పాస్పోర్ట్ అడిగారు, మా పాస్పోర్ట్ అడిగినారు. పాస్పోర్ట్ అడిగారు, మా ఫేస్ స్కాన్ చేసుకున్నారు, తమ్ము తీసుకున్నారు, బయోమెట్రిక్ తీసుకున్నారు. మళ్ళీ పాస్పోర్ట్ మీద స్టిక్కర్ వేసారు, తమ్ము తీసుకున్నట్టు స్టిక్కర్ వేసారు. అది తీసుకొని మనం ఢిల్లీకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ మనకు ఢిల్లీ వచ్చింది కదా, ఢిల్లీకి వెళ్ళాము. ఓకే, సో ఢిల్లీకి వెళ్ళాక ట్రాన్స్లేటర్ కోసం మనం ఎక్కడ అడగాలి? మేము ఢిల్లీకి వెళ్ళాక ఇంటర్వ్యూ కోసం లైన్లో నిల్చున్నాం. సర్టిఫికెట్లు అన్ని లైన్గా సీరియల్గా పెట్టుకొని లైన్లో నిల్చున్నాక అక్కడ సర్టిఫికెట్ అన్ని వెరిఫికేషన్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు అక్కడే అడగాలి, మాకు తెలుగు ట్రాన్స్లేషన్ కావాలి, మాకు ఇంగ్లీష్ రాదంటే ఓకే మీరు లోపలికి వెళ్ళి అడగండి పెడతారు అన్నారు. లోపలికి వెళ్ళినాక అడిగినాం మాకు తెలుగు కావాలి ట్రాన్స్లేషన్ అంటే ఇవాళైతే ప్రస్తుతానికి లేరండి, మీరు వెళ్ళండి లైన్లోకి వెళ్ళండి, ఏం కాదు వాళ్ళు అడుగుతారు మీరు చెప్పండి అవన్నీ ఇవ్వండి సర్టిఫికెట్లు అంటే వెళ్ళినాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళగానే మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడిగారు? ఫస్ట్ వెళ్ళంగానే మమ్మల్ని డిఎస్సి 160 అడిగారు. ఓకే, అడగంగానే అడిగింది ఫస్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. మనం ఏది అడుగుతుంది ఒకటి అడిగితే ఒకటి ఇస్తే వాళ్ళు అయింది. వాళ్ళు ఒకటి అడిగితే ఒకటి ఇచ్చారు. అంటే ఒక డాక్యుమెంట్ అడిగితే ఇంకో డాక్యుమెంట్ ఇచ్చేసరికి రిజెక్ట్ చేశారు. ఓకే, అట్లా మేము డిఎస్సి 160 అడిగారు, అది ఇచ్చాము. తర్వాత మీ పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్లు ఇచ్చాము. అవి ఇచ్చినాక మళ్ళీ ఎక్కడికి వెళ్తాను మీరు అన్నారు. యూఎస్ఏకి వెళ్తున్నాం, అక్కడ ఎవరు ఉన్నారు అంటే మా అమ్మాయి ఉన్నది అని చెప్పినాం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇట్లా జాబ్ చేస్తుంది, దాని గురించి వెళ్తున్నాం అన్నాం. నెక్స్ట్ నేను పంపించిన ఇన్విటేషన్ లెటర్ ఏమైనా అడిగారా వాళ్ళు? అడిగిండ్రు, మీరు ఎక్కడ ఉంటుంది అమ్మాయి అని అంటే జార్జియాలో ఉంటుంది అని చెప్పాము. మరి అమ్మాయి మీకు ఏమన్నా పంపించిందా అక్కడ ఉంటుందని ఏమి మా గ్యారంటీ ఏముందని అంటే లెటర్ పంపించింది, ఇన్విటేషన్ లెటరు. ఆ లెటర్ చూపించను. ఆ లెటర్ చూపించినాక సరే ఓకే అన్నారు. అప్పుడు వీసా అప్రూవ్ అన్నారు. ఆ పాస్పోర్ట్ తీసుకుంటేనేమో అప్రూవ్ అయినట్టు, మనం రిటర్న్ ఇచ్చేస్తే ఫెయిల్ అయినట్టు. మా తీసుకున్నారు, మేము చాలా సంతోషంగా బయటకు వచ్చేసినాం. మళ్ళీ మేము ఆ పాస్పోర్ట్ మీకు హైదరాబాద్లో మీకు అందుబాటులో హైదరాబాద్ కదా, మీకు హైదరాబాద్ 10 రోజులలో మీకు వస్తుంది అంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, సో వీసా అయితే అప్రూవ్ అయిపోయింది. నేను కూడా మిమ్మల్ని అప్రూవ్ చేస్తున్నాను వీసా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఓకే మమ్మీ, సో వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం మనం అన్నీ కవర్ చేసినాం అనుకుంటా డౌట్స్. సో సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా అందరినీ? సబ్స్క్రైబ్ చేయండి అందరూ. అడగండి, దాని గురించి చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియో అయితే ఇమిగ్రేషన్ లో ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని అని ఒక వీడియో చేద్దాము. సో దట్ వాళ్ళందరికీ ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, బాయ్ గైస్.